చాలామంది మేకప్ మెహందీ ఆర్టిస్టులని చాలా ఈజీగా అంటుంటారు. మీకేంటి, ఒక ఈవెంట్కి వెళ్తే వేళ్ళకి వేళ్ళు వస్తాయి, మీ లైఫే బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, చాలా బాగా తిరుగుతున్నావు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి ప్రొఫెషనల్, ఎవరి జాబ్, ఎవరి వర్క్ వాళ్ళకి ఎక్కువ. ఏ వర్క్ని కూడా కించపరిచి మాట్లాడకండి. ఈ ఫీల్డ్లో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ మనీ, వాళ్ళ మైండ్ అన్నీ పెట్టి కష్టపడి నేర్చుకుంటున్నారు. బ్యూటిషియన్స్ అంటే తప్పుడు ఫీల్డ్ కాదు. బ్యూటీ పార్లర్స్ లేకపోతే ఎవరి మొహాలు వాళ్ళ అద్దంలో చూసుకోలేరు. చిన్న పార్లర్ నుంచి పెద్ద లగ్జరీ పార్లర్ వరకు పెడుతున్నారంటే దేనికోసం? మీ మొహాలు తోమడానికే. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్ అన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారు. మీ పెళ్ళిలో ఫొటోస్ తీయాలంటే ఆ ముఖానికి మేకప్ అవసరం. హెయిర్ బాగుండాలంటే హెయిర్ స్పా, హెయిర్ కెరటిన్, హెయిర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అవసరం. అవన్నీ ఎలా అవుతున్నాయి? మేం చేస్తేనే అవుతున్నాయి. ఎవరు ఊరికి ఈ ఫీల్డ్లోకి రారు. ఒక ఉమెన్ ఇండివిజువల్గా తన కాళ్ళ మీద తను నిలబడడానికే ఈ ఫీల్డ్ అనేది ఎంచుకుంటుంది. పెళ్ళి అవ్వలేని అమ్మాయిలు ఇల్లు నడవడం కోసం మేకప్ అని, మెహందీ అని, ఫేషియల్స్ అని ఇవన్నీ చేస్తూ కష్టపడుతున్నారు. కొంతమంది పిల్లల్ని అమ్మకో అత్తకో అప్పచెప్పి వచ్చి కష్టపడుతున్నారు. మనం క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రొడక్ట్స్ అన్ని ప్యాక్ చేయాలి, 6-7 అవర్స్ జర్నీ చేయాలి, నైట్ ఈవెంట్ అయినా సరే పరుగులు తీయాలి, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి, తిన్నా తినకపోయినా, పడుకోపోయినా వాళ్ళకి మేకప్ చేయాలి, వాళ్ళని ఫుల్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఇచ్చే మనీ కోసం వెయిట్ చేయాలి, మనకి ఎన్ని నొప్పులు వచ్చినా సరే నించోని ఒంగోని కష్టపడాలి, మళ్ళా ఇంటికి వచ్చి అందరికీ వండి పెట్టాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి. ఒక మేకప్ అంటే 30,000 20,000 వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ 2,000 3,000 కూడా వెళ్ళే రోజులు ఉంటాయి మాకు. వీలైతే ఎంకరేజ్ చేయండి, అంతేకాని నోటుకొచ్చినట్టు అర్థం లేకుండా మాట్లాడకండి.